డిప్యూటీ సీఎం, పవర్ స్టార్, తనదైన స్టైల్లో తెలుగు ఇండస్ట్రీని ఒక రేంజ్లో తన పవర్ చూపించిన పవర్ స్టార్. కాలక్రమేణా ఆయన ఒక రాజకీయ పార్టీ స్థాపించడం, దానికోసం ఎన్నో అవమానాలు పడడం, ఎన్నో ఇబ్బందులకు గురవడం, చాలా కష్టాలు, 1, 2 కాదు, చాలా కష్టాలు. కుటుంబాన్ని కూడా అతి దారుణంగా, అతి నీచంగా ట్రోల్ జరుగుతున్న, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు స్థాయితో సంబంధం లేకుండా విమర్శించిన, అన్నీ భరించి నిలబడ్డ పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాలు పట్టింది ఆయన డిప్యూటీ సీఎం అవడానికి. చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు, చాలా అవమానాలు, అయినా నిలబడ్డారు, సక్సెస్ సాధించారు. కూటమి ప్రభుత్వం పాలన మొదలుపెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది సుమారు 4 నెలలు. అయితే డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత పెద్దగా మాట్లాడిన సందర్భం లేదు. తమ అధికారులు ఎవరైతే ఉన్నారో, తమ శాఖలు ఏవైతే ఉన్నాయో దాని మీద మాత్రమే దృష్టి సారించారు. పాఠాలు నేర్చుకుంటున్నారు, రాజకీయ పాఠాలు, ఏ రకంగా యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలి, తమ శాఖలను ఏ రకంగా బలోపేతం చేసుకోవాలి అనేది చాలా బలమైన శాఖలు ఆయన తీసుకున్నది కూడా. మంచి ఫండింగ్ వచ్చే శాఖలు కూడా, కేంద్ర ప్రభుత్వ ఫండింగ్స్ వచ్చేదే. సో అద్భుతంగా దాన్ని చెయ్యొచ్చు, అందుకనే ఆయన తీసుకున్నారేమో. ఇంకా వేరేమైనా హోంశాఖలు తీసుకోవచ్చు, కానీ అదేమి దాని మీద కాలేదు. ఇప్పుడు కూడా ఆయన తాపత్రయం పర్యావరణ పరిరక్షణ, పల్లెలు, దేశానికి పట్టుకొమ్మలు, అదే నినాదంతో ఆయన వెళ్తుంటారు కాబట్టి ఆ రకంగానే ఆయన శాఖలు తీసుకున్నారేమో. సరే, అయిపోయింది. సరే, ఈ మధ్యకాలంలో ఈయన ఈ క్రమంలో ఆయన ముందుకు సాగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అనే అంశం తెర మీదకి వచ్చింది. లడ్డూలో పంది కొవ్వు కలిసింది, లేకపోతే బఫేలో కొవ్వు కలిసింది, ఇలాంటి అన్నీ కూడా పెద్ద ఎత్తున దాని మీద ఎంత చర్చ రచ్చ అయిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సరే, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి వారు మాట్లాడుతున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారే దీన్ని బయట మాట్లాడడం జరిగింది. మీడియాలో పబ్లిక్గా కోట్లాది మంది చూశారు, ఆవేదన చెందారు, ఆక్రందన చెందారు. ఏంటి ఇంత దారుణం, ఇంత అన్యాయం, ఇంత నీచానికి కూడా ఒడికడతారా అని చెప్పి చాలా రకాలుగా ట్రోల్స్. దేశవ్యాప్తంగా మారుమోగిన అంశం తిరుమల లడ్డు అంశం అన్నది. సో ఆ పరిస్థితుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు అప్పటి వరకు సౌమ్యంగా, శాంతంగా ఉన్నాయన ఒక్కసారిగా బరస్ట్ అయ్యారనుకోవచ్చు. బరస్ట్ అయ్యని చేసింది ఏంటి? సనాతన ధర్మం అనే నినాదాన్ని ఈయన ఎత్తుకున్నారు. అది ఆయన వ్యక్తిగతమనో, లేకపోతే పార్టీ పరమనో, జనసేన అనే అంశమో, లేకపోతే ప్రభుత్వంలో నేనున్నాను డిప్యూటీ సీఎం అనే అంశమని ఆయన అంటలేదు. ఆయన అనేది ఏంటి? ప్రతి ఒక్కరూ ఇది పాటించాలి. ఎందుకు పాటించరు? మిగతా దేశాలు, పాశ్చాత్య దేశాల్లో ఏమనుకుంటున్నారు? వాళ్ళది స్వతంత్రంగా, వాళ్ళు ఇది మా దేశం అని చెప్పుకుంటారు. ఇక్కడ సెక్యులర్ కంట్రీ, కాదనలేంది, అన్ని మతాలు ఒకటే అనే మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం, అదేవిధంగా వెళ్తున్నాం. దేవుడంతా ఒకటే, అన్ని మతాలు ఒకటే. కానీ మిగతా మతాల్లో లేనివి, మిగతా దేవాలయాల్లో జరగనివన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. దీన్ని ఆయన తప్పుపడుతున్నారు. ఎందుకు మీరు మేల్కోరు? ఎందుకు మీ హక్కులను కాపాడుకోరు? ఎందుకు మీ మత స్వేచ్ఛను మీరు పాటించలేకపోతున్నారు? విగ్రహాలు తలలు నరికినా, లేకపోతే వేరే రకంగా దాడులు జరిగినా ఎవ్వరూ దాన్ని పట్టించుకోకపోవడానికి కారణాలు ఏంటి? ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? మనలో ఆ శక్తి లేదా? సో ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశాలు దేశవ్యాప్తంగా. నేను ఆయన దీక్ష కూడా విరమించడం జరిగింది. దీక్ష విరమించిన తర్వాత ఆయన మాట్లాడిన అంశాలు ఏంటి? చాలా అంశాలు మాట్లాడారు. అందులో సనాతన ధర్మం మీద ఆయన ప్రధానంగా మాట్లాడిన అంశం, సుదీర్ఘంగా నేను ఆయన మాట్లాడిన దాంట్లో దేనికైనా నేను నిలబడతాను అంటే ఆయన డైరెక్ట్గా మాట్లాడేది ఏంటంటే, నేను గొడవకు వచ్చాను, కొట్లాటకు వచ్చాను, తేల్చుకుందాం ఇంకా. దీన్ని
కొంతమంది విమర్శకులు అస్త్రాలుగా మలుచుకుంటున్నారా అంటే అవుననే అనక తప్పని పరిస్థితి. ఎందుకంటే సోషల్ మీడియాలో నెట్టింట్లో విపరీతంగా పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తున్నారు. ఏ రకంగా చెప్తారు, మత విద్వేషాలు రెచ్చగొడతారా, ఇలా రెచ్చగొడతారా అని. ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే ఆయన గతంలో మాట్లాడిన మాటలన్నీ కూడా ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్న నేపథ్యం. అందులో చాలా బయటలు ఉన్నాయి. అంటే ఎవరన్నా అంతేలేండి, ఆయన అని కాదు, ప్రధానమంత్రి లాంటి వాళ్ళే గతంలో మాట్లాడింది ఆ తర్వాత కాలంలో ఆయన మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం నోరు జారుతాం, లేకపోతే ఆ ఫ్లోలో ఏదో మాట అనేస్తాం. ఇప్పుడు కొండా సురేఖ గారి పరిస్థితి ఏంటి? ఆవిడ నోరు జారింది, ఈరోజు వెనక్కి తీసుకోలేని పరిస్థితి. విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పరువు నష్టం దావా కూడా నాగార్జున గారు వెళ్ళి వేసే పరిస్థితికి వచ్చేసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లేటెస్ట్గానే జరిగింది కాబట్టి అందరూ అది చూస్తున్నారు కాబట్టి. అలాగే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఆయన ఉన్న ఆ యువరక్తం అవనియండి, అప్పుడు ఆయనకున్న భావజాలాలు అవనియండి, ఏది పర్మనెంట్గా మనిషి జీవితంలో ఇదే అని ఒక గేటురాయి ఉండదండి. ఇది అందరికీ తెలిసిన అంశమే. మన బాల్యంలో ఒక రకంగా ఉంటాం, విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు ఒక రకంగా ఉంటాం, ఉద్యోగంలో ఒక రకంగా ఉంటాం, దాంపత్య జీవితంలో ఒక రకంగా ఉంటాం, పిల్లలు పుట్టిన తర్వాత ఒక రకంగా ఉంటాం, వృద్ధాప్యంలో ఒక రకంగా ఉంటాం. షేడ్లు మారుతుంటాయి. మనిషి జీవితంలో షేడ్లు మారడం అన్నది మామూలే. ఏ వయసుకి ఆ వయసు మార్చుకుంటూ వెళ్ళాలి. అప్పుడున్న ఉద్రేకం ఇప్పుడు రాదు, అప్పుడున్న ఆవేశం ఇప్పుడు రాదు. అప్పుడు ఆడుకుండి పాడుకుండి టైంలో ఇప్పుడు ఒక 5 years 6 years అనుకుందాం. ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, ఎల్కేజీ, యూకేజీ టైంలో ఏ రకంగా ఉంటుంది? అసలు వాళ్ళు ఎవరిని ఏమంటారు? ప్యాంపర్ చేస్తారు, లాలిస్తారు, ఎత్తుకుంటారు, బుజ్జగిస్తారు, అందులో పిలుస్తారు, ముద్దులు పెట్టుకుంటారు, ఆడిస్తారు, పాడిస్తారు. అదే 5th టైంకి వచ్చేసరికల్లా ఏంటి? వాళ్ళ స్కెడ్యూల్ బిజీ అయిపోద్ది. 6th వచ్చేసరికి కొద్దిగా, 7th ఇంకా కొద్దిగా, 8th ఇంకా కొద్దిగా, 9th వచ్చేసరికల్లా ఫోకస్ అంతా కూడా స్టడీస్ మీదే ఉంటుంది. ఇంకప్పుడు వీళ్ళని ఎత్తుకోవడాలు, లాలించడాలు, పాలించడాలు ఏం లేదు. నువ్వు చదువు, లేకపోతే ట్యూషన్కి వెళ్ళి, ట్యూషన్ టైం ఏంది, ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్కి ఇది చదువు, ఇది పట్టుకో ఇలాగంటాం. జనరల్గా జరిగేది అదే కదా. అది నేను చిన్నప్పుడు అలా ఉన్నాను కదా, 5 సంవత్సరాల్లో నన్ను అందరూ ఎత్తుకున్నారు, లాలించారు, ముద్దులాడారు. ఇప్పుడు నాకు ఎందుకు ఇవ్వట్లేదు? నేను ఆడింది ఆట, పాడింది పాట కింద ఉండేది, ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు అంటే కాలక్రమేణా మారాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ వయసులో అంటే ఆ ఏజు, నేను అప్పుడు చిన్నప్పుడు అని చెప్పను, చిన్నప్పుడు జరిగిన అంశాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, వేరే అంశాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఒక విజ్ఞప్తి, జరుగుతున్న అంశాలు, గతంలో జరిగిన అంశాలు ఆచితూచి మాట్లాడవలసిన అవసరం ఉంది అని. అది వేరే రకంగా టర్న్ తీసుకుంటే టార్గెట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారే అవుతుంది. ఇప్పుడు తిరుమల లడ్డు ఎంత వివాదాస్పదం, పవర్ఫుల్ అయిందో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ రకంగానే ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన తీసుకున్న నినాదాలు, ఆయన మాట్లాడిన అంశాలు, ఆయన మాట్లాడుతున్న అంశాలు, భవిష్యత్తు కార్యాచరణ ఆయన ఎంచుకున్న ఆ దారి, సనాతన ధర్మం అనే దారిలోని చాలా నిగూఢమైన అర్థాలు, అంశాలు ఉన్నాయి అందులో. సనాతన ధర్మం అని మాట్లాడడం అన్నది అది వేరే విషయం, కానీ దాంట్లో చాలా నిగూఢమైన అంశాలు పొందుపరిచి ఉన్నాయి. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కరు ఒక రకంగా తీసుకుంటారు. సనాతన ధర్మం అంటే ఏంటి? అప్పుడు వేరే ఆచారాలు ఉండి, ఆచారాలన్నీ ఇప్పుడు ఎక్కడవుతాయి? సతీ సహగమనాలు, బాల్య వివాహాలు, ఇలాంటివన్నీ కదా అనుకుంటే అప్పట్లోనే. కానీ దాని మీద పోరాటాలు చేశారు, అవన్నీ మార్చుకున్నారు. అంటే సనాతన ధర్మం అనే అంశం అన్నది హిందుత్వంపై ముడిపడి ఉంది అన్నది ఈయన భావన. మిగతా వాళ్ళకి వచ్చినప్పుడు అందరూ ఏకమవుతారు. సో హిందువులకు వచ్చినప్పుడు, లేకపోతే హిందూ దేవాలయాలు దానిలో జరిగినప్పుడు ఒకరిద్దరికే పట్టిందా, మీకందరికీ అవసరం లేదా, మీ మనోభావాలు దెబ్బతింటలేదా అన్నది ఈయన ఉద్దేశం. కానీ సనాతన ధర్మం అనే ఆ వర్డ్ని తీసుకుండి, అప్పుడు ఈ సనాతన ధర్మం అలా ఉండేది, అప్పుడు అది ఇప్పుడు ఆచారాలు పాటించాలా అని చెప్పి ట్రోల్ చేస్తున్న నేపథ్యం. దీనికంతటికీ కారణం ఏంటంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలు. ఎక్కడ వీడియోలు పోవట్లేదు కదా, ఎవరు మాట్లాడినా సరే అవకాశం వచ్చినప్పుడల్లా ఆ బాణాలు వదులుతుంటారు. అలాగే ఆయన మీద ట్రోల్ అవుతున్నవి నెటిజన్లు విపరీతంగా వైరల్ చేస్తున్నారు. విమర్శకులు ఎవరైతే ఆయన నచ్చని వాళ్ళు ఉన్నారో, కామన్ అది, నాకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉండిలో ఉంటే నేను చెప్పింది నచ్చకపోతే ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు. మిత్రులు ఎంతమంది ఉంటారో శత్రువులు అంతకంటే ఎక్కువ ఉంటారు సమాజంలో, ఒక ఆన్ స్క్రీన్ ఉన్న వాళ్ళకి. సామాన్యమైన వాళ్ళకి ఉంటే అది వేరే విషయం. ఎవరి రేంజ్లో వాళ్ళకండి, ఆన్ స్క్రీన్ కాదు, బియాండ్ స్క్రీన్ కాదు, ఎవరి రేంజ్లో వాళ్ళకి శత్రువులు పెరుగుతూనే ఉంటారు. ఏదో ఒక అంశంలో ఎక్కడో దగ్గర చిన్నదాన్ని పెద్ద చేసుకున్న వాళ్ళు
అసలు ఏమీ లేని దాన్ని క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఈ రకంగా మనకు తెలియకుండానే మనకి శత్రువులు పెరుగుతూ ఉంటారు. సో అలాంటిది ఒక పవర్ స్టారు, ఒక డిప్యూటీ సీఎం, ఒక పార్టీకి అధ్యక్షుడు, ఆయనకి శత్రువులు ఎందుకుంటారు? ప్రతిపక్షాలన్నీ కూడా శత్రువులే కదా. ఆయనకి నచ్చిన వాళ్ళందరూ, మిగతా పార్టీలని అభిమానించే వాళ్ళందరూ, మిగతా నాయకులను అభిమానించే వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్కి శత్రువులే. మరి పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, జనసేన వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్సీపీ అవనివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు విమర్శించిన వాళ్ళు అవనివ్వండి, అది ఏ ఫీల్డ్లో ఉన్నా సరే వాళ్ళు విమర్శించినా వాళ్ళు కూడా వీళ్ళు టార్గెట్ చేస్తారు, వాళ్ళు కూడా అటాక్లు చేస్తారు. భారీగా మామూలుగా అటాక్లు చేయరు. తప్పేముంది? వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభిమానం. దీన్ని ఏదో మనం వేరే రకంగా టర్న్ చేసుకుంటే వేరే రకంగా చూడాల్సిన అవసరం లేదు. సో ఆయన మాట్లాడిన మాటలు ఈరోజు వైరల్ అవుతున్న నేపథ్యం. అవి ఏంటయ్యా ఒకసారి విందాము. పవన్ ఆన్ సారీ అక్కడి నుంచి మొదలు పెడదాం. నేను కొన్ని బయటలు వినిపిస్తాను. ప్లీజ్ పవన్ ఆన్ సారీ బయట ప్లే చేయండి. ప్రతి హిందూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు బయటికి రావాలి. తప్పు జరుగుతా ఉంటే కూర్చొని చేతులు కట్టుకొని మనకెందుకులే అంటే ఇలాగే ఉంటాయి. ఇది మారాలి. ఇది టీటీడీ ఉద్యోగులు ఎవరైనా సరే ఇలా జరుగుతుంది అని తెలిసి కూడా కామ్గున్నారంటే మీరు మహా అపరాధం చేశారు. ఆ మహా అపరాధానికి నేను కూడా నాకు సంబంధం లేకపోయినా ఈరోజు నేను ప్రాయశ్చిత దీక్ష మొదలుపెట్టాను. ఈరోజు 11 రోజుల స్వామివారికి నేను క్షమాపణలు కోరుకుంటే దీక్ష ప్రతి హిందూ. ఇది ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటల్లో ఇందులో వేరే అర్థాలు తీసుకుంటున్నారంటే ప్రతి మాటకి తీసుకోవచ్చండి. ఇప్పుడు నేనైనా ఒక మాట మాట్లాడానంటే అది నచ్చని వాళ్ళు దానికి పెడార్థాలు తీస్తారు. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారు? ఎందుకు మతాన్ని పట్టించుకోవట్లేదు, ఎందుకు ఒక గూటికి రాలేకపోతున్నారు? ఏదన్నా అపచారం జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు ప్రతిరోజు ఎవరి మీద వెళ్ళి గొడవలు పెట్టమనో నా మతం ఇదని చెప్పి మిగతా అన్ని పనులు మానేసి మతం చుట్టూ తిరగమని కాదు అక్కడ అర్థం. నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా ఈరోజు దీక్ష చేశారు. వాస్తవంగా జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారు అభిమానులు దీక్ష చేశారు. ఏ రాజకీయ నాయకులు చేశారండి? మిగతా రాజకీయ నాయకులు ఎవ్వరూ చేయలేదే. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఈ దీక్ష చేపట్టారు. దీక్ష చేపట్టారు, స్వామి సన్నిధికి వెళ్ళారు, అక్కడ దర్శనం చేసుకున్నారు, చేతులు ఎత్తి మొక్కుతున్నారు క్షమించమని. ప్రాయశ్చిత్త దీక్ష చేసుకున్నాడు ఆయన. నడుచుకుంటా ఎక్కారు. ఆయనకి ఏదో బ్యాక్ పెయిన్ ఏదో ఉన్నదట, అవన్నీ కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ఇదేదో ప్రాయశ్చిత్తం జరుగుతుంది అని చెప్పి ఆయన మనసులో అనిపించిందేమో, సిద్ధపడిపోయాడు దానికి. కాళ్ళు నొప్పులు వచ్చినా, ఇబ్బంది వచ్చినా. ఆ తర్వాత హై ఫీవర్ ఆయనకి. అయినా నిన్న వారాహి దగ్గరికి వచ్చారు, మాట్లాడారు. ఒకసారి విజువల్స్ చూడండి. చాలా చాలా ఇబ్బందులు పడ్డాడు. అంటే ఒకేసారి వెళ్ళడం అన్నా చాలా కష్టం కదా. సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా మనకి ఏదైనా అనారోగ్య సమస్యలు చిన్న ఉన్నప్పుడు కొన్ని మనం చేయకూడదు. అయినా సరే ఆయన చెయ్యాలి అనుకున్నాడు, దీక్ష పూనాడు. కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా సక్సెస్ఫుల్గా అది చేసుకున్నారు. మరొక అంశం తీసుకెళ్ళి ఏం చేశారు అక్కడ, వాళ్ళ పిల్లల్ని చూడండి, కూతుర్లు డిక్లరేషన్ ఇప్పించారు కూతురికి. ఎవరు అడిగారు డిక్లరేషను? ఎవరు అడగపోవచ్చు. కానీ అక్కడ ఒక పద్ధతి ఉన్నది, ఒక ధర్మం ఉన్నది, ఒక సిస్టమ్ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక పవిత్రత ఉంది. ఆ పవిత్రతను కాపాడాలంటే అన్యమతస్థులు అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి. అన్యమతస్థులు వేరే రకంగా అక్కడ ఆలోచనలు చేయకూడదు. వెళ్ళొచ్చు, స్వామిని దర్శించుకోవచ్చు. డిక్లరేషన్ ఇచ్చినంత మాత్రం తప్పేది. మీ దేవుణ్ణి నేను నమ్మి ఆ భగవంతుని దర్శించుకోవడానికి వస్తున్నానంటే అదే డిక్లరేషన్. డిక్లరేషన్ అంటే ఏమన్నా ఆస్తులు రాసేవాడు ఏంటి? కాదు కదా. దానికోసం మనం ఏదో ఈగోసుకుపోవడం అవసరమా? ఎందుకంటే అందరూ కలిస్తేనే కదా మనకు ఆ విజయం వచ్చింది. ఒక హిందువులు ఒకరు వేసారో, లేకపోతే ముస్లింలు ఒకరు వేస్తే, క్రిస్టియన్స్ ఒకరు వేస్తే గెలుస్తారా? ఆ పరిస్థితి ఉంటుందా భారతదేశంలో? ఉంటుందా? ఆయన చాలా అంశాల్లోని చాలా బరస్ట్ అవుతుంటాడు ఆయన. అక్కడ చూడండి, అంటే ఆయనకి ఎక్కడ ఏది తోస్తే అదే చేసుకుని వెళ్ళిపోతాడండి. ఇక్కడ టచ్ అయిందంటే స్ట్రైట్ అవే అలాగే ఉంటుంది. అది ఈరోజు కాదు, కానీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన సైలెంట్గా ఉన్నారన్నారు. కానీ తిరుపతి ఇష్యూ మళ్ళీ ఆయనలో సెగరైపోయింది, ఆవేశం రప్పించింది. సో అందులో భాగంగానే ఆయన మాట్లాడిన అంశం. అయితే అధికార పార్టీలకు అతీతంగా, అధికారంలో ఆ పార్టీ ఉన్నట్టుగా దీనికి అతీతంగా ఆయన ధర్మ పోరాటం చేస్తున్నాను అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఇదిగో అక్కడ చర్చల్లో కూడా ఉన్నారు. సో ఇది అడ్వాంటేజ్గా మిగతా వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నారు కూడా. ఇవన్నీ కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్నో తెలుగు రాష్ట్రాలనో ఆయన చెప్పట్లేదు, దేశవ్యాప్తంగా సనాతనానికి పిలిపిస్తున్నారు ఆయన. సనాతనవాదులు ఎవరైతే ఉంటారో
ఇలాంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో దానికి ఒక కమిటీ వేయాలి, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వేయాలి. ఎలా పడితే అలా వేయడం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ప్రక్షాళనలు చేయాలి. ఎన్నో ఏళ్ళుగా అక్కడ తెలిసో తెలియకో అపచారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నెయ్యి అంశం అన్నది ఒక అంశం, ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఎన్ని వినలేదు కథలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి. అన్యమతస్తులు వచ్చి అక్కడ ప్రచారాలు చేయడం, బైబిల్ పట్టుకోవడం, ఆ బస్సుల మీద ఏవో స్టిక్కర్లు అంటించడం, కొన్ని అక్కడ వినకూడనివి చూడకూడని కూడా జరిగిన నేపథ్యం ఆ పవిత్ర దేవాలయంలోని. సో ఇది మనం వార్తలా చూడొద్దు అన్నది ఆయన తపన. ఏదన్నా ఒక అంశం వచ్చినప్పుడు దాన్ని వార్తలా చూడకండి, దాని మీద స్పందించండి, దాని మీద మాట్లాడండి. ఒకరు మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది ఏదైనా ఇష్యూ. ఒక 10 మంది దాని మీద మాట్లాడారనుకోండి, పవర్ పెరుగుతుంది. 100 మంది మాట్లాడితే ఇంకా, 1000 మంది మాట్లాడితే ఇంకా, 1,00,000 మంది మాట్లాడితే ఇంకా, 1,00,00,000 మంది స్పందిస్తే ఏమవుతుంది? మళ్ళీ అలాంటి అపచారాలు చేయడానికి భయపడతారన్నది. అందుకని అందరూ కదలరండి అంటే వేరే మతస్థులు వాళ్ళ మీద గొడవలు పెట్టండో, రోడ్ల మీదకి ఇచ్చి కొట్టండనో ఇంకోటనే కాదు ఆయన అనేది. ఇలాంటి వచ్చినప్పుడు చేయి కలిస్తే మళ్ళీ తప్పులు జరగవు అన్నది ఆయన భావన అయి ఉండొచ్చు. కానీ దాన్ని ఎలా తీసుకోవాలన్నది సమాజం ఇష్టం, ఇతర మతస్థులు ఇష్టం, ఇతర పార్టీల ఇష్టం. నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను చెప్పింది మీరు వినండి అనడానికి కాదు, మీకు నచ్చినట్టు మీరు తీసుకుంటారు. అది ఎలా తీసుకుంటారు అన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. సో ఇప్పుడైతే ఇది రగులుతూనే ఉంది. సో ఈ నేపథ్యంలో ఏంటి, రాజకీయాలకు అతీతంగా ఈయన శంఖారావమే ఊదేరా అన్న పరిస్థితి. నిన్న జరిగిన సభ శంఖారావం ఊదేరు ఆయన ఆ రకంగానే. సో ఇలా ఉంటే మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఊరుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా మాట్లాడి ఈ రకంగా, ఎందుకంటే వైసీపీని డైరెక్ట్గా ఆయన టార్గెట్ చేశారు. నిన్న కూడా మళ్ళీ అన్నారు ఆయన ఆవు అది అందులో కలిసినాయి అని, బీపీ ఇలాంటివన్నీ కూడా ఆ కొవ్వులు కలిసినాయి అని నిన్న కూడా అన్నారు ఆయన. సో సుప్రీం పరిధిలో ఉన్నది కాబట్టి రాజకీయ మాటలు, రాజకీయ అంశాలు ఇందులో ఇంకా అప్రస్తుతం. ఆ రకంగా మాట్లాడకూడదు, ఆ రకంగా మనం దాని మీద ఎక్కువగా పోవడానికి అవసరం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది, వాళ్ళకు నిర్ణయం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఏమవుతుందో చూడాలి. అక్కడ చూడండి చెగువేరు అయింది అంటే విపరీతంగా వైరల్ అవుతున్నవి ఇవన్నీ కూడా ఇమేజెస్. ఆయన ఏ గెటప్ ఉన్నదో ఈయన అదే గెటప్. సో ఇలాంటివన్నీ కూడా భావోద్వేగంతో, ఆవేశపూరితంతో పవన్ కళ్యాణ్ గారు చాలా అంశాలు ప్రస్తావించారు. ఇప్పుడు అది రైటా రాంగా, ఆయనకి ఇది మంచి జరిగిందా చెడ్డ జరిగిందా, ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు ఈరోజు మనం డిసైడ్ చేసుకోలేం ఈరోజు ఇది మంచి, నేను చేసింది మంచి, నేను చేసింది చెడ్డని. ఆ టైంలో అప్పుడున్న సిచ్యువేషన్ పెట్టి మనం ఒక అడుగు వేయడమో, ఒక మాట మాట్లాడటమో చేస్తాం. అది ఫ్యూచర్ ఆలోచించి ఎవ్వరూ చేయలేరు, ప్రపంచంలో ఎవ్వరూ చేయలేరు. ఈరోజు ఈ మాట మాట్లాడితే రేపు ఒకవేళ నేను డిప్యూటీ సీఎం అయిన తర్వాత, లేకపోతే నేను ఒక పార్టీ పెట్టిన తర్వాత ఈ రకంగా నా మీద ట్రోల్స్ వస్తాయా, వీడియోని వైరల్ చేస్తారని ఎవరు అని మాట్లాడతారు? ఎవ్వరూ అలా మాట్లాడరు. సో కొన్ని జరిగినప్పుడు కాలక్రమేణా అది కాలగ్రహంలో కలిసిపోవడమే తప్పించి దాన్ని ఎవ్వరు కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు. ఏది నోరు జారినా కాలు జారినా వెనక్కి తీసుకోలేమన్నది సామెత. ఎందుకంటారండి పెద్దలు ఇలాంటివి. సో ఇప్పుడు దాన్ని అస్త్రాలుగా వీళ్ళు మలుచుకున్నారు. అందులో ఇంకో బయట వినిపిస్తాను మీకు, వినండి. పవన్ కళ్యాణ్ ఆన్ గాడ్స్ బయట ప్లే చేయండి అమ్మా. సనాతన ధర్మం మీద, అయ్యప్ప స్వామి మీద మాట్లాడతారు, సరస్వతి దేవి మీద మాట్లాడతారు, అల్లా మీద మీరు మాట్లాడగలరా? మహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా? జీసస్ మీద మీరు మాట్లాడగలరా? అందరూ కూర్చొని సనాతన ధర్మం మీద, వినాయకుడి మీద జోకులు వేస్తారు. మా మనోభావాలు గాయపడవా? ఇది వాస్తవం అది. ఎందుకంటే ఈయన మాట్లాడేదంతా కూడా ఒకే అంశం చుట్టూ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారికి చేసే విజ్ఞప్తి ఏంటంటే, జనసైనికులు అవనియండి, వాళ్ళ అభిమానులు అవనియండి, అందుకని ఈ వీడియో చేయాల్సి వస్తున్నది. ఇవన్నీ కూడా ఒకవైపుగానే వెళితే అది కొద్దిగా విద్వేషాలకి దూరం అవుతుంది, మనమే అవకాశం ఇచ్చినట్టు అవుతుందేమో. దాన్ని కొద్దిగా ఆచితూచి ఎటువంటి విద్వేషాలకి, వివాదాలకి తావు లేకుండా ఉండే విధంగా చేయాలి అన్నది. ఇప్పుడు ఆయన రెస్పాన్సిబిలిటీ జాబ్లో ఉన్నారు. ఏ చిన్న అంశం వచ్చినా అటాక్ చేసేస్తారు. అదే జరుగుతుంది ఇప్పుడు. ఆయన చెప్పేది ఏంటి, ఒక ప్రవక్త మీదో, ఒక జీసస్ మీదో ఎవరైనా మాట్లాడితే చేస్తే ఎన్ని ఇష్యూలు చూడలేదు ప్రపంచంలోని. రగిలిపోయే ఇష్యూలు ఎన్నో ఉన్నాయి, బగ్గుమనిపించి బగబగమనిపించే ఇష్యూలు ఎన్నో ఉన్నాయి. కేవలం ఇదే మతం మీద, కులం మీద
మాట్లాడుతుంటే అంటే భారతదేశంలో దానికి ఉన్న పవర్ అలాంటిది, మతానికి కులానికి. ఎవరి మతం వాళ్ళు గొప్పది అనుకోవడం తప్పులేదు, కానీ సర్వమతం శ్రేయస్కరం అనే నినాదంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగా ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది వెళ్ళట్లేదు అన్నది వాళ్ళు విచక్షణకే వదిలేయాలి. కానీ ఎక్కడో ఎవరో ఒకరు మొదలు పెట్టాలి. అది పవన్ కళ్యాణ్ గారు మొదలు పెట్టారా అన్నట్లుగా ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న అంశం ఉన్నది. ఎందుకంటే ఆయన మొదలు పెట్టారు, ఎవ్వరూ ఇంత డీప్గా ఇంత డెప్త్గా వెళ్ళట్లేదు. అబ్జర్వ్ చేస్తున్నారో లేదో అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, మొదటి రోజు మాట్లాడారు. ఇంకా తర్వాత అక్కడ శుద్ధి చేయండి అన్నారు టెంపుల్లోని, అదేదో వేద పండితులతోటి కార్యక్రమాన్ని నిర్వహించారు, అక్కడ ఫుల్ స్టాప్ అన్నారు. కానీ ఈయన వదలలేదు, ఈయనతో ఉన్నది ఇదే కదా, అదొక మొండి. అయిన పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా పట్టుకుంటే ఇంక దాని అంతు చూడాలి. అదే కదండి జనసేన పార్టీ ఆవిర్భావం, ఒక కసి మీద. ప్రజారాజ్యం పార్టీలో పడ్డ అవమానాలు, చిరంజీవి గారు పడ్డ అవమానాలు, అక్కడ వచ్చిన ఫెయిల్యూరు, తర్వాత ఎవరైనా మెగా ఫ్యామిలీ నుంచి ఒక పార్టీ పెట్టడానికి కల్లోన సాహసిస్తారా? ఎవ్వరూ సాహసించరు. ఎందుకంటే బలంగా పాతుకుపోయి కాంగ్రెస్ అవనియండి, అప్పుడు తెలుగుదేశం పార్టీ అవనియండి, నువ్వా నేనా అన్నట్టుగా థర్డ్ ప్లేసే లేదు, అక్కడ వ్యాక్యూమ్ లేదు, అలా ఫిల్ చేసేసారు వాళ్ళు. సో అలాంటి టైంలో ప్రజారాజ్యం పార్టీ వచ్చి ఒక ఊపు ఊపింది. 1 కోటి ఓట్లు సంపాదించడం అంటే చిన్న విషయం కాదు సుమారు. సో అయినా ఏంటి, సీట్లు రాలేదు. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి లాగా తెగిందాకానో లేకపోతే దాని అంతు చూసిందాకానో వెళ్ళారు. అంటే ఆయన కెరీర్ పరంగా ఆ రకంగా కసిగా వెళ్ళారేమో తప్పించి రాజకీయాల్లో ఆయన నిలబడలేకపోయాడు. ఎందుకంటే కెరీర్ పరంగా ఆయన సొంతంగా కొన్ని అంశాలు ఏమైనా ఉంటే అవమానపడి ఉండొచ్చు. నువ్వు హీరోకి పనికొస్తావా, నీకేమో తెలుసు, ఈడు మన కులోడు కాదు, ఇలాంటి అవమానాలు చిరంజీవి గారు పడి ఉండొచ్చు. కాక అప్పట్లో వార్తలు నేపథ్యం చెప్తున్నాను. కానీ వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ పిల్లల్ని, మాతృమూర్తిని అతి నీచంగా మాటలు అనిపించుకుండేది ఆయన తట్టుకోలేకపోయాడు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇవన్నీ రావు, కామన్గా అనుకుంటారు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చిరంజీవి గారి లెగసీ అంతా వేరే రకంగా టర్న్ తీసుకుంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి ఇంకా పవర్ అన్నో, లేకపోతే నువ్వు మెగాస్టార్ అనో, లేకపోతే ఆల్ ఇండియా స్టార్ అని, ఏ స్టార్ అవనియండి, ఇక్కడ జనాల్లోకి జనశ్రవంతిలో కలిసినట్టే. వాళ్ళది ఒక గాజు సౌధం సినిమా యాక్టర్లది. సో వాళ్ళు ఎవరికి పెద్దగా కలరు, పెద్దగా వాళ్ళని అంటే కలకూడదు అంటే ఇష్టం లేదని కాదు, బయటకు వస్తే ఏమవుతుందో వాళ్ళ అభిమానం అత్యుత్సాహంగా పెరిగింది అంటే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందుకని ఆ ఛాన్స్ ఇవ్వరు. సో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను ఇంట్లోనే కూర్చుంటాను, షూటింగ్కి వెళ్ళేసి వస్తాను అంటే అయ్యే పరిస్థితి కాదు. జనాల్లో తిరగాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో మమేకం అవ్వాలి, యాత్రలు చేయాలి. అలాంటి టైంలో ఏముంటుంది, ఎవడన్నా మాట్లాడతాడు. సో అది ఈయన తట్టుకుని నిలబడగలిగారు, కానీ ఆయన తట్టుకోలేకపోయాడు, ఆయన నిలబడలేకపోయారు. అంటే ఒక్కొక్కరు వ్యక్తిత్వం ఒక రకంగా ఉంటుంది. ఒకే రక్తం పుట్టిన వాళ్ళు కూడా ఒకే రకంగా ఉండాలని లేదు కదా. ఎవరు ఉంటున్నారు, ఎవరింట్లో ఎవరు ఉంటున్నారు, తమ్ముడు ఒక రకంగా ఉంటే అన్నయ్య ఒక రకంగా ఉంటారు, తండ్రి ఒక రకంగా ఉంటే కొడుకు ఒక రకంగా ఉంటారు, తండ్రి ఒక రకంగా ఉంటే కూతురు ఇంకో రకంగా ఉంటారు, అన్నయ్య ఒక రకంగా ఉంటే చెల్లి ఒక రకంగా ఉంటుంది, తమ్ముడు ఒక రకంగా ఉంటే అక్క ఇంకో రకంగా ఉంటారు. డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. సో అలాంటిదే ఆయన తట్టుకోలేకపోయారు. అలాంటి టైంలో పార్టీని ఆయన విలీనం చేసేస్తే ఏదైతే కాంగ్రెస్ పార్టీని తిట్టారో, ఏదైతే కాంగ్రెస్ పార్టీ కోసం పుట్టిందో దాన్నే ఈయన మళ్ళీ విలీనం చేయాల్సిన దుస్థితి వచ్చింది. సో అప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటి టైంలో, అంత కష్టకాలంలో, అంత ఇబ్బందికర పరిస్థితుల్లో చిరంజీవి గారు ఇది చేశారు, అది చేశారని ఎన్నో మాటలు పడ్డా ఆయన పార్టీ విలీనం చేసిన తర్వాత మళ్ళీ పార్టీ పెట్టాలని ఎవరైనా అనుకుంటారా? అనుకున్నాడు ఆయన. చాలా సాహసం. పార్టీ పెట్టారు. మళ్ళీ అవమానాలు. ఆయనే గెలలేదు 2 ప్రాంతాల్లో. మళ్ళీ దారుణమైన ఓటమి. పార్టీ భౌత్యం ఏంటో తెలియదు. ప్యాకేజ్ స్టార్ అంటారు, లేకపోతే అలా 3 పిల్లలు అంటారు, లేకపోతే ఇల్లుది అంటారు, అదే అంటారు, ఇదే అంటారు. ఎన్ని పడ్డాడో అన్నీ కూడా పడ్డాడు. అయినా నిలబడ్డారు. ఈరోజు సక్సెస్ చూస్తున్నారు. మిగతా వాటి అంశాలు కూడా చూద్దాం. ఇప్పుడు ఎందుకు ఈయన ట్రోల్ చేస్తున్నారు? ఇప్పుడు దాకా ఈయన ఇప్పుడు మాట్లాడి, కానీ గతంలో మాట్లాడేది ఇప్పుడు అస్త్రాలుగా మారినాయి అనడానికి నిదర్శనాలు కూడా నేను చెప్తాను. పవన్ ఆన్ క్యాస్ట్ ప్లే చేయండి అమ్మా. మతం ఉంది. అలాంటి నాకు
కులం మతం ప్రాంతం అంటగడితే అధికారుల నుంచి తలెత్తుదాకా నాకు కోపం వస్తుంది. మీరు నన్ను ఏదైనానండి, కానీ నాకు కులం గాని మతం గాని ప్రాంతం చేస్తే నేను వేరే. ఇది పవన్ కళ్యాణ్ గారి మాటలు. ఇది విపరీతంగా వైరల్ చేస్తున్నారు. కులాన్ని కానీ మతాన్ని కానీ నేను చూడను, ఆ రకంగా మాట్లాడను, అలా మీరు మాట్లాడేలాగా చేసినా నన్ను ఆ రకంగా రెచ్చగొడితే నన్ను వేరే వాడిని చూస్తారు అని చెప్పి ఆయన హెచ్చరించేందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నువ్వు కులం చూడనన్నావు, మతం చూడనన్నావు, ఇప్పుడు సనాతన ధర్మం, హిందూ మతం ఇదెందుకు మాట్లాడుతున్నామని. కులం చూడను మతం చూడను అంటే జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా, ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఒక కులానికి అంటగట్టిన పార్టీ అది. అంటగట్టారు వాస్తవంగా. ఎందుకంటే ఒక కులం వేస్తే ప్రపంచంలో ఎవరు గెలిచిన సందర్భం లేదండి. ఎవరు గెలిచారు? ఆ కులం ఓట్ల మీదే. ఒక పీక్ స్టేజ్కి వెళ్ళాలంటే ఒక నియోజకవర్గం ఉందో అనుకోండి, నియోజకవర్గంలో ఆ కులం పనిచేస్తుంది. కానీ అధికారం చేపట్టాలి అంటే అవ్వదు. అది ఒక కులంతో అయ్యే పని కాదు. అది ఒక సీఎం అవ్వాలి అంటే అన్ని కులాలు అన్ని మతాలు వాళ్ళకి ఓట్లేస్తేనే సీఎం అవుతారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని మతాలు మెజారిటీ పీపుల్ ఓట్లేశారు కాబట్టి ఆయన సీఎం అయ్యాడు, 151 సీట్లు గెలుచుకున్నాడు. 2024లో అన్ని మతాలు అన్ని కులాలు ఎన్డీఏని నమ్మి ఓట్లు వేసినాయి కాబట్టే వాళ్ళు సక్సెస్ అయ్యారు. 164 సీట్లకు వచ్చి కూర్చున్నారు వాళ్ళు. అంతేగాని ఒక కాపు కులం ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే అప్పట్లోని ప్రజారాజ్యం కాపు, ఈయన కూడా కాపు నాయకుడే. ఒక పార్టీ జనసేన అన్నదాన్ని పక్కకి తీసుకొచ్చి వీళ్ళందరూ ఏం చేశారంటే చాలామంది ట్రోల్స్ అవనియండి ఇంకో రకం చాలా రకంగా మాట్లాడారు కూడా, ఒక కులానికి అంటగట్టారు. అందుకని ఆ సందర్భంలో చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ మాట మాట్లాడారు. నేను కులాలను చూడను మతాలను చూడను, నేను ఒక కులానికో ఒక మతానికో నన్ను అంటగడితే నాకు వేరే లెవెల్లో ఉంటుందని చెప్పి ఆయన స్టైల్లో చెప్పిన దాన్ని ఇప్పుడు దాన్ని తప్పు పడుతున్నారు. మరి అందులో ఏం తప్పు ఉందో ఏంటో అన్నది వాళ్ళ విజ్ఞప్తికే వదిలేయాలి. కానీ పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ అభిమానులు కానీ వాళ్ళ సామాజిక వర్గం ఆయన అమితంగా ఇష్టపడే మెగా ఫ్యామిలీని అమితంగా ఇష్టపడే వాళ్ళందరూ కోరేది ఇది. పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి అది. ఇలాంటి అంశాలన్నీ కొన్ని ఉన్నప్పుడు దాన్ని ఆచితూచి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలన్నది వాళ్ళు మాట్లాడే అంశం. మరి దాన్ని తర్వాత క్రమంలో మారుతుందేమో చూద్దాం. మరొక అంశం ఆయన భావజాలం. ఇది కూడా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న భావజాలం వేరు. ఆయన డిఫరెంట్ వ్యక్తులు ఒక గొప్పవారుగా హిస్టరీలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆయన కొన్ని అంశాల్లో ప్రస్తావిస్తుంటారు. అందులో చాలాసార్లు ఆయన మాట్లాడింది చెగువీరా. సో చెగువీరా అనే అంశం కానీ లేకపోతే ఆయన గురించి మాట్లాడే అంశం దగ్గర నుంచి ఇప్పుడు సనాతన ధర్మానికి వచ్చిందని చెప్పి మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు. మా వాళ్ళ చెగువీరా ఇమేజెస్ అవి కూడా ఇందాక ప్లే చేశారు కదా, అవి కూడా చూడండి. ఆ గెటప్ అంతా అదిగో చూడండి, ఆ గెటప్ అంతా కూడా చెగువీరా ఏ రకంగా గెటప్ ఉండేదో వాళ్ళు అభిమానులు కానీ వాళ్ళు కానీ ఈ రకంగానే పవన్ కళ్యాణ్ గారిని తయారు చేసేవారు. అక్కడ చూడండి ఈయన ఏ స్టైల్లో మాట్లాడుతున్నాడో, ఏ డ్రెస్సింగ్తో మాట్లాడుతున్నాడో సేమ్. సో ఇలాంటివి అంటే వాళ్ళ అభిమానం ఏ రేంజ్లో ఉంటుందంటే పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు లేరు. వాస్తవంగా చెప్పాలంటే భక్తులే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళే మాట్లాడిన మాటలు ఇవి. ఎన్నిసార్లు విన్నాం, ఎన్నిసార్లు చూసాం కళ్ళతో. వాళ్ళు ఏమని చెప్తుంటారంటే ఆయన మాకు దేవుడు అండి, ఆయన మాకు హీరో కాదు, దేవుడు అంతే. మన దేవుడు మీకు ఎప్పుడన్నా కనిపించాడా? ఈ రీసెంట్గా నేను ఒక లైవ్లో అడగడం జరిగింది కొంతమంది ఆ ఫ్యాన్స్ అదే తిరుమల ఇష్యూలోని. అంటే నాకే షాక్ అనిపించింది. అంటే ఎంత షార్ప్గా ఉన్నారంటే చాలా యంగ్ ఆ అమ్మాయి, ఒక 17-18 ఇయర్స్ ఉంటుందేమో. పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి అని చెప్పి ఆ టెంపుల్కి వచ్చినప్పుడు ఆయన్ని కూడా ఒకసారి చూద్దామని చెప్పి ఆయన గాయత్రి గెస్ట్ హౌస్ ఉంటే గెస్ట్ హౌస్ దగ్గర కలిసారు వాళ్ళు. సరే నేను లైవ్ చేస్తుంటే మాట్లాడతామమ్మా అని చెప్పి మైక్ పెట్టాను. మైక్ పెట్టేసరికి పవన్ కళ్యాణ్ గారిని కోసం వచ్చానండి, చాలా అభిమానం అండి, అదండి ఇదండి చెప్పింది. తన అభిప్రాయాన్ని తన లైవ్లో పంచుకున్నది. నేను అడిగాను, అమ్మ మరి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా చూసావా అని. చూడలేదు అని. అదేంటి మరి ఇంత అభిమానం అంటున్నావు, నీ ఓ తెలిసిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం అంటున్నావు, మరి ఆయన చూడకపోవడం ఏంటి, పోనీ ఆయనన్నా నేను చూసారా అని అన్నారు. ఆ అమ్మాయి ఏమన్నది అంటే, సార్ భగవంతుడు మనం చూస్తాడండి, లేకపోతే మనం ఎప్పుడన్నా డైరెక్ట్గా భగవంతుడిని చూసామండి అంది ఆ అమ్మాయి. 7 అంతే, 10th క్లాస్ ఇంటర్మీడియట్ అమ్మాయి అనుకుంటాను. భగవంతుణ్ణి మనం ఎప్పుడన్నా చూసామా అంటే విగ్రహం చూడటం కాదు, డైరెక్ట్గా చూసామా?
లేకపోతే భగవంతుడు మనల్ని చూస్తున్నట్లుగా మనకు తెలుస్తా? ఆయన ఎప్పుడైనా చూసినట్టు ఇలా చూస్తాడా భగవంతుడు ఏమన్నా మన వైపు అన్న అమ్మాయి. ఆయన మాకు హీరో కాదండి, మా గాడ్. ఆ విగ్రహం చూస్తాం అంతే, ఆ ఫోటో చూస్తే చాలు మాకు. పవన్ కళ్యాణ్ ఇంతకంట ఇంకా ఆయన గురించి ఇంక చెప్పడానికి ఏముంటుంది? అంత అభిమానం అన్నమాట, అంత ప్రాణం ఆయనకి. చాలామందిని చూస్తే మా హీరో అంటారు, మా దేవుడు అనే వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఆయన అదృష్టవంతుడు, వీళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారు మీరు అదృష్టవంతుడు. అందుకనే మీకు విజ్ఞప్తి చేస్తున్నారు. మిమ్మల్ని మాట అంటే మీ కుటుంబానికో మీ ఒక్కరికో కాదు, కోట్లాది మంది ప్రాణాలు రగిలిపోతాయి, రోధిస్తాయి, బాధిస్తాయి పవన్ కళ్యాణ్ ఎవరన్నా అంటే. అందుకని ఈ విజ్ఞప్తి. మరొక బయట చెగువీర అంశం వచ్చింది కాబట్టి ఆ బయట ప్లే చేయండి అమ్మా. పవన్ చెగువీర పీడితుల పక్షాన అండగా ఉండాలని చెప్పి చెగువీర జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఇది పీడిత బాధితుల్ని అందరినీ కూడా వాళ్ళకి అండగా ఉండడానికి నేను ఆ చెగువీర నినాదం ఎత్తుకున్నాను. మరి ఆ చెగువీర నినాదం ఎత్తుకున్న వాళ్ళు ఈరోజు సనాతన ధర్మం, హిందూ ధర్మం ఇది ఎందుకు ఎత్తుకున్నారన్నది ఇప్పుడు వస్తున్న వాయిస్. సో ఇవన్నీ కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారిని వీడియోల్ని ట్రోల్ చేస్తున్నారు ఈ సోషల్ మీడియాలో. అయితే ఏదైతే ఈయన తీసుకున్న స్టాండ్ ఉన్నదో ఖచ్చితంగా అది విమర్శలకు తావిస్తుందంటే వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది మాట్లాడడానికి. అది ప్రజలు నమ్ముతారో నమ్మరో. ఇప్పుడు 2024 ఎన్నికలు చూస్తే అసలు పవన్ కళ్యాణ్ ఏదైనా గతంలోనే గెలలేదు. పవన్ కళ్యాణ్ నమ్మి ఎవడో ఓటు వేస్తాడు? పవన్ కళ్యాణ్ ఏం చేసేది ఓటు వేస్తాడు? అది రాజకీయాలు ఏం తెలుసు? ఏదో షూటింగ్లకు వచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్ వస్తుంటాడు, వెళ్ళిపోతుంటాడు, ఏదో అడవాడు చేస్తుంటాడు. ఇది కదా ఆయన మీద ప్రతి ఒక్కరు కూడా ఏకవచనంతో మాట్లాడిన మాటలు. కానీ సక్సెస్ రేటు 21కి 21, 2 100% సక్సెస్ రేట్ సాధించిన భారతదేశంలో జనసేన పార్టీ ఏమో. మొన్న ఎలక్షన్లో ఒక్కడి కూడా లాస్ అవ్వకుండా అంటే నమ్మారు. ఎంత అవమానాలు పడినా ఎంతన్నా నమ్మారు. కానీ ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలను ట్రోల్ చేసినంత మాత్రాన ప్రజలు దాన్ని ఏం తీసుకుంటారు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. మరి దాన్ని ఏ రకంగా తీసుకుంటారో చూడాలి. ఇక తిరుమల ఇష్యూలో ప్రధాన టార్గెట్ అయితే పవన్ కళ్యాణ్ గారే. అందులో నో డౌట్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేరే వాళ్ళ గురించి మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు, రోజా గారు మాట్లాడిన, ఇంకొకరు మాట్లాడిన, ఇంకోళ్ళు పడుతున్నారు. అయితే అధికారం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈయన బర్స్ట్ అవ్వడం కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సనాతన ధర్మం అనే స్టాండ్ తీసుకోవడం వెనుక లేకపోతే ఫ్యూచరు ఏ రకంగా ఉంటుందో అని చెప్పి జనసేనకు కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. మరొక వైపు నేను గొడవ పెట్టుకోవడానికే వచ్చానయ్యా. సనాతన ధర్మాన్ని కాల రాసేవాళ్ళు, సనాతన ధర్మాన్ని వద్దనుకున్న వాళ్ళు, సనాతన ధర్మాన్ని కించపరిచే వాళ్ళు, సనాతన ధర్మాన్ని అవమానించే వాళ్ళతో గొడవ పెట్టుకుంటానని చెప్పి ఆయన బహిరంగంగానే ప్రసంగించాడు. అంటే సేనాని ఫిక్స్ అయ్యారు. ఇది వాళ్ళ ఫాలోవర్స్ మాట్లాడేది. ఇక వైసీపీ తప్పులను కూడా ఈయన అస్సలు క్షమించట్లేదు. నిన్న సభలో కూడా తిరుపతి వేదికగా కూడా గతంలో నేను చెప్పాను, ఇక్కడ అపచారం జరుగుతుంది, ఇక్కడ తప్పులు జరుగుతున్నాయని నేను ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు చెప్పాను. ఇప్పుడు అది నిజమైంది అని చెప్పి వైసీపీని డైరెక్ట్గానే డిప్యూటీ సీఎం గారు ఎండగడుతున్నారు. ఇక సనాతన నినాదం అనే అంశం అన్నది ఇప్పుడు చాలా కీలకమైంది. ఇది మతపరమైన గొడవలకు దారి తీస్తుందా అన్నది కొంతమంది మాట్లాడే అంశాలు. ఇది జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఒక ఋషిలాగా ఆయన పోరాటానికి అయితే సిద్ధపడ్డాడు. రాజకీయ నాయకులుగా ఉండి ఈ రకమైన పోరాటాలు దేశంలో చేయడం అన్నది భారతదేశంలో చాలా అరుదుగా కనిపిస్తున్న అంశం. ఆయన ఏం ఎంచుకున్నా ఆ రకంగానే ఎంచుకుంటారు. ఇక ఇతర మతస్థులు పవన్ కామెంట్స్ని కూడా ఎలా తీసుకుంటారు? ఇది చాలా ముఖ్యమైనది. హిందూ మతం, సనాతన ధర్మం ఇవన్నీ ఈయన తీసుకుంటున్నారు కాబట్టి ఈయన మాట్లాడే మాటల్ని వేరే మతస్థులు ఏ రకంగా తీసుకుంటారు? ఒకవేళ వాళ్ళు తీసుకోకపోయినా తప్పే ఉంది. మిగతా వాళ్ళందరూ మనకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, ప్రాబ్లం జరిగినప్పుడు మనం అందరం ఏకం అవుతున్నది. కానీ అందులో అందరూ ఏకం అవ్వట్లేదు. అది మెసేజ్ ఆయన ఇచ్చారని పాజిటివ్గా తీసుకుంటే పర్లేదు. వాళ్ళు పాజిటివ్గా తీసుకున్నా దాన్ని నెగిటివ్గా ఇంజెక్ట్ చేయడానికి కొన్ని శక్తులు ఉంటాయి. అలాంటి శక్తులు కానీ ఏమన్నా ఎంటర్ అయితే ఇబ్బంది. అది జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాల్సిన అవసరం. నిన్న వాళ్ళ అమ్మాయితో డిక్లరేషన్ ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ హెచ్చరిక. వేరే వాళ్ళకి ఇంకేం లేదు. ఎందుకంటే ఆయనే డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టం లేక ఆయన మొన్న తిరుమల టూరు క్యాన్సిల్ చేసుకున్నారని కదా వీళ్ళ ఆలోచన. ఆయన ఈగోకి వెళ్ళారు. నేను ఎందుకు ఇవ్వాలి డిక్లరేషన్, గతంలోనే ఇచ్చారనో లేకపోతే వేరే అంశంలోనో అనే దాన్ని ఆయన సీరియస్గా తీసుకున్నారు కాబట్టి డిక్లరేషన్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా డిక్లరేషన్ ఇవ్వాలన్నది వీళ్ళు డిమాండ్. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు డిక్లరేషన్ ఇస్తారు అన్నది వాళ్ళు వాదన. అందుకని వాళ్ళ కూతురుని తీసుకువెళ్ళి మరి డిక్లరేషన్ ఇప్పించి స్వామి ముందు కూర్చోబెట్టారు. ఇక పవన్ కళ్యాణ్ భవిష్యత్ పోరాటం ఇదేనా? ఇది చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా. జనసేన పార్టీ అధ్యక్షుడు,
ఒక స్టార్ హీరో సనాతన ధర్మం అనే దాని మీద స్టాండ్ తీసుకుని పోరాటానికి శంఖారావం ఊదారు. మరి దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి, దీని భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందన్నది చాలా కీలకంగా రానున్న రోజుల్లో